ఒకరోజు ద్వారకలోని శ్రీకృష్ణుని దగ్గరికి విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు వచ్చి, స్వామీ, ప్రపంచంలో నాకంటే వేగంగా ఎగురగలిగేవాడు ఎవరూ లేరు. అందరికంటే వేగంగా వెళ్లేవాణ్ణి నేనే. చాలా గర్వంతో చెప్పాడు. శ్రీకృష్ణుడు ఏమీ చెప్పకుండా నవ్వుతూ చూస్తూ ఉన్నాడు. అది చూసిన శ్రీకృష్ణుని సుదర్శన చక్రం, స్వామీ, ప్రపంచంలో నన్ను మించిన ఆయుధం లేనేలేదు. నన్ను ఎదిరించి గెలిచే ఆయుధం లేనేలేదు కదా అని శ్రీకృష్ణుణ్ణి అడిగాడు. కృష్ణుడు మౌనంగా చిరుమందహాసంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇదంతా చూసిన సత్యభామ, రామావతారంలో సీత కన్నా ఇప్పుడు నేనే అందంగా ఉన్నాను కదా, నా అంత అందగత్తే ఈ ప్రపంచంలోనే లేదు కదా స్వామీ. ఇదంతా విన్న శ్రీకృష్ణుడు వీళ్లందరికీ గర్వభంగం చేసి అహంకారాన్ని తొలగించాలనే ఉద్దేశంతో గరుత్మంతుణ్ణి పిలిచి, గరుత్మంత, హిమాలయ పర్వతాలలో మహవానరం ఒకటి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. నీవక్కడికి వెళ్ళి రాముడు నీకోసం ద్వారకలో ఎదురుచూస్తున్నాడని చెప్పిరా. సుదర్శన చక్రాన్ని పిలిచి, సుదర్శన, నువ్వు ద్వారం దగ్గర కాపలాగా ఉండు. ఎవరిని లోపలికి రానివ్వద్దు. సత్యభామను పిలిచి, దేవి, నీవు మహారాణిలా అలంకరించుకునిరా. అలాగే స్వామి. అక్కడ గరుత్మంతుడు హనుమంతుని దగ్గరికి వెళ్లి చాలా గర్వంతో, ఓ వానరమా, శ్రీరాముడు నీకోసం ద్వారకలో ఎదురుచూస్తున్నాడు. నిన్ను రమ్మన్నారు చెప్పే అంతలోపలనే హనుమంతుడు గరుత్మంతుడి కంటే 1000 రెట్ల వేగంతో గాలిలోకి ఎగిరి రెప్పపాటలో ద్వారకకు వెళ్ళిపోయాడు. అది చూసిన గరుత్మంతుడు ఒక వానరం అంత వేగంతో వెళ్లడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇక్కడ ఆంజనేయుడు ద్వారకకు చేరుకొని రాముని రూపంలో ఉన్న శ్రీకృష్ణుణ్ణి కలిసి నమస్కారం చేశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆంజనేయుడితో, హనుమా, ద్వారం వద్ద నిన్ను ఎవ్వరూ ఆపలేదా? స్వామి, ద్వారం వద్ద ఏదో చక్రం అడ్డుపడింది. దాంతో యుద్ధం చేస్తే మిమ్మల్ని కలవడం ఆలస్యం అవుతుందని మింగేశాను స్వామి అని సమాధానం చెప్పాడు. శ్రీకృష్ణుని పక్కనే ఉన్న సత్యభామను చూసి, స్వామి, ఎవరి చెలికత్తే? సీతమాత ఎక్కడ స్వామి? ఇలా శ్రీకృష్ణుడు ఒక్క ఆంజనేయుడితో గరుత్మంతుడు, సుదర్శన చక్రము, సత్యభామకు ఒకేసారి గర్వభంగం చేశాడు. మీరు హనుమంతుని భక్తులైతే జై శ్రీరామని, శ్రీకృష్ణుడు ఇష్టమైతే జై శ్రీకృష్ణ కమెంట్ చేయండి. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.